కొనసాగుతున్న ఎమ్మెల్యే శేష్ కుమార్ వివరాలకు వెళ్తే వైఎస్ఆర్ పార్టీ నుండి ప్రకాశం జిల్లాలో సంతనూరుపాడు నియోజకవర్గం ఎర్రగొండపాడు నియోజకవర్గంలో ఏదో ఒక నియోజకవర్గం నుండి తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకులు దారా పద్మజ తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. అందరికీ నమస్కారం. నేను దారా పద్మజ, ప్రకాశం జిల్లా ఉమెన్ లీడర్ని అండ్ జనరల్ సెక్రటరీ ఫర్ ద స్టేట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. ఈరోజు ఇక్కడ ఒంగోలులో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మన జిల్లాలో ఒక మహిళా శాసనసభ్యురాలు కావాలి. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక ఉమెన్కి ఆపర్చునిటీ ఇస్తారు అన్న ఉద్దేశంతో లాస్ట్ ఎలక్షన్ 19 ఎలక్షన్ బిఫోర్ వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జెండా వేసుకొని పార్టీలో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి కూడా ఒక 6 years నుంచి సుదీర్ఘంగా ఈ జిల్లాలో, రాష్ట్రంలో పర్యటిస్తూ డిస్ట్రిక్ట్ లీడర్స్ తోటి, స్టేట్ లీడర్స్ తోటి అందరితో కలిసి పనిచేస్తూ పార్టీ గురించి యాక్టివ్గా, పార్టీ వ్యూస్, ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్తూ చాలా యాక్టివ్గా ఉన్నాము. మా ఫాదర్ ఎక్స్ఎమ్మెల్యే దారా సాంబయ్య గారు ఈ జిల్లాలో ఒక శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకి నేను కూడా నా వంతు ఉమెన్ లీడర్గా ఎదగాలని, ఉమెన్ సర్వీసెస్, ఉమెన్కి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ దిశలో వాళ్ళని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను యుఎస్లో జాబ్ చేస్తూ డైరెక్ట్గా అక్కడ జాబ్ క్విట్ చేసేసి ఎలక్షన్ అప్పుడు వచ్చాను. ప్రీవియస్ కూడా ఉన్నాము, బట్ ఓన్లీ అది ప్రీవియస్ అదంతా కూడా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళం. బట్ సీరియస్గా అయితే యాజ్ ఏ ఫుల్ టైమ్ పొలిటీషియన్గా ఈ 6 years నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాము. సో ఈ జిల్లాలో సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, కొండపై 3 రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడిట్లో సంతనూతలపాడు నుంచి, ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయడానికి ఒక మహిళా ఉమెన్ లీడర్గా, ఉమెన్ యాక్టివిస్ట్గా మహిళలందరికీ కూడా ఒక నాయకురాలుగా ఉండాలని ఆశిస్తూ నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా యొక్క రాజకీయ పరిచయాలను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని ఒక ఉమెన్ పొలిటీషియన్గా ఆస్వాదిస్తారని, అవకాశం ఇస్తారని భావిస్తూ మేము ఈరోజు పత్రికాముఖంగా ఈ మీడియా మిత్రులందరినీ కూడా సమావేశపరచడం జరిగింది ఈరోజు. సో దీంట్లో మేము మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉమెన్ పాపులేషన్, హాఫ్ ఆఫ్ ది ఉమెన్ పాపులేషన్ ఉంది. మహిళలందరికీ కూడా సమాన గుర్తింపు, రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వాలిటీ, రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా గౌరవం దక్కాలి. మహిళలందరూ కూడా విద్యావంతులు అవ్వాలి, రాజకీయవేత్తలు అవ్వాలి, మంచి వ్యాపారవేత్తలు అవ్వాలి, అన్ని విధాలుగా మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా పనిచేయాలని ఆశిస్తున్నాను. ఒక ఉమెన్ లీడర్గా ఎదగాలని, ఉమెన్కి నేను వాయిస్గా ఉండాలని జిల్లా నుంచి ఐఎమ్ స్ట్రాంగ్లీ కమింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్. సో పెద్దలందరూ, నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. జిల్లా నాయకత్వము, స్టేట్ లీడర్షిప్ అందరూ, మన వాసన్న గారు, సుబ్బారెడ్డి గారు, లోకల్ లీడర్స్ అందరూ కూడా మమ్మల్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్వాదించి ఇక్కడ సంతనూతలపాడులో ఒక శాసనసభ్యురాలుగా అవకాశం ఇస్తారని భావిస్తున్నాము. లోకల్గా మాది నాగులపాడు మండలము, సంతనూతలపాడు నియోజకవర్గము, మట్టిగుంట గ్రామము. మేము మాదిగా 2 కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఇది ఫ్యామిలీ బేస్ నుంచి వచ్చాను నేను. మా ఫాదరు, మా హస్బెండ్ అందరూ కూడా మేము వీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుచు, మా నాన్నగారు
ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారు. ఎప్పుడు లోకల్గా ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్గా స్పందిస్తారు, వాళ్ళకి సాధ్యమైనంత సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను కూడా మా ఫాదర్ బాటలో నడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద స్పందించదలుచుకున్నాను. ఒక అవకాశం ఇస్తే రాజకీయంగా నేను ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ చూస్తే మన జిల్లాలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జిల్లా అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. అవన్నీ వినియోగించుకొని రాజకీయంగా ఒక మంచి నాయకత్వం కలిగి ఉండి మన జిల్లాలో ప్రజలందరూ విద్యావేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయవేత్తలుగా ఎదగాలని, వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి అన్ని విధాలైనటువంటి అవకాశాలు వినియోగించుకొని పైకి రావాలనే ఉద్దేశంతో నేను ముఖ్యంగా ఎయిమ్తో ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ మన రూరల్ పాపులేషను, డిస్ట్రిక్ట్ అర్బన్ పాపులేషన్ చాలామంది ఉమెన్ ఒక ఎంపవర్మెంట్ లేదు, వాళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు, ఒక శానిటేషన్ కానీ హెల్త్ పరంగా కానీ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉన్నారు. మెయిన్ ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. వాటర్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ కూడా చాలామంది ఈ ఫ్లోరోసిస్ ఇలాంటివి వ్యాధులకి, కిడ్నీ డిసీజెస్కి బలైపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళలైతే ఈ మన ఏజెన్సీస్లో ఉండేవాళ్ళు చాలా రకాలైనటువంటి కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషను, తర్వాత ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషను, దీనన్నిటి వల్ల మహిళలందరూ వెనకబడిపోతున్నారు. ప్రభుత్వం అందించేటువంటి పథకాలు, ప్రభుత్వం అందించేటువంటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడున్నటువంటి నాయకులు సరిపోరు, ఇంకా అనేక మంది నాయకులు రావాలి. మహిళలు, ఉమెన్ ఇద్దరు కూడా రావాలి సమాజంలో. సమాజం ముందుకెళ్ళాలంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఒక ప్రాపర్ వ్యూ, ఐడియాలజీ డెవలప్ చేయాలి. సో అప్పుడే మన జిల్లా అభివృద్ధి దశలో ప్రయాణిస్తుంది. ముందు ప్రీవియస్ చూస్తే మన జిల్లాలో డిస్ట్రిక్ట్ నుంచి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళు చేసిన సర్వీసెస్ వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఈరోజు. అదేవిధంగా రేపు ఫ్యూచర్లో మనం మన ఆంధ్రప్రదేశ్లో ఒక డెవలప్డ్ డిస్ట్రిక్ట్గా ఉండాలంటే ప్రజలు చూస్తే మన ఏపీ స్టేట్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఇలాగా కొన్ని డిస్ట్రిక్ట్స్ కొంచెం ముందు అడుగులో ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేశారు. మనం కూడా వాళ్ళతో ఈక్వల్గా డెవలప్డ్ డిస్ట్రిక్ట్గా ఉండాలని, ఇక్కడ ప్రజలందరూ కూడా మంచిగా ఎడ్యుకేట్ అవ్వాలని, లిటరసీ అనేది 100% రావాలని ఆశిస్తున్నాను. సో దీనికి తగిన విధంగా నా వంతు సహకారం అందిస్తాను. నేను యాజ్ ఏ మై పర్సనల్గా ఏంటంటే నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని, ఒక ఇండస్ట్రీస్ని. ఐ హ్యావ్ మై పర్సనల్ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ ఇండస్ట్రీ ఏరియాలో ఉంది నా పద్మజ ఇండస్ట్రీస్ అని. సో నేను అక్కడ అది నడుపుకుంటూ, ఇండస్ట్రీ నడుపుకుంటూ ఇక్కడ రాజకీయంలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఒక 6 years నుంచి యాక్టివ్గా ఉన్నాను. నేను ఒక మహిళలందరికీ ఆదర్శవంతంగా ఉండాలని, మహిళలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. సో పెద్దలైనటువంటి వారు, లోకల్లో జిల్లా నాయకులు అందరూ కూడా నన్ను ఆస్వాదించి, ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆస్వాదిస్తారని, ఆయన కూడా నాకు బ్లెస్సింగ్ ఇచ్చి ఇక్కడ ఒక సంతనూతలపాడు కానీ, ఎర్రగొండపాలెం కానీ ఏదో ఒక చోట ఒక శాసనసభ్యురాలుగా అవకాశం ఇచ్చి కన్ఫర్మ్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మాకు ఉన్నటువంటి రాజకీయ పరిచయాల నేపథ్యంలో కానీ, మాకు మా నాన్నగారికి చాలా మంచి నేమ్ ఉంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో ఒక నాయకుడిగా ఆయనకి ఒక బడుగు బలహీన వర్గాల్లో చాలా గుడ్ నేమ్ ఉంది. ఎందుకంటే చాలా ప్రీవియస్ ఆయన చేసినటువంటి సర్వీసెస్ ఎవరు కూడా మర్చిపోలేరు, అందరికీ తెలుసు. లైవ్ ఎగ్జాంపుల్స్ అందరూ వచ్చి చెప్తూ ఉంటారు. రెగ్యులర్గా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ప్రీవియస్ ఎలాగా మా ఫాదర్తో నేను చెప్తూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా సహకరించాలని, మన ప్రజలందరికీ ఒక తలలో నాలుగులా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. సో దిస్ ప్రెస్ మీట్ మస్ట్ రీచ్ టు ఎవ్రీ ఆడియన్స్ ఇన్ ద ఏపీ స్టేట్. సో ఇది మెయిన్ ఉద్దేశం. పార్టీ కోసం పాటుపడి పనిచేసినటువంటి వారికి అవకాశం కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారి వంటి గొప్ప వ్యక్తి ఇంకొకరు ఉండరని నేను భావిస్తున్నాను. ఆయన జాయిన్ అయినప్పుడు చెప్పారు, మీరు పార్టీలో జాయిన్ అవ్వండి, మీకు అవకాశం దొరుకుతుందని చెప్పారు. సో ఆ ఉద్దేశంతో నేను ఆ హోప్ తోటి ముందుకెళ్తూ ఉన్నాను. ఒక మహిళగా అవకాశం ఇస్తారనే ఒపీనియన్, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ మాకు
డెఫినెట్గా ఇస్తారు. డెఫినెట్గా కన్ఫర్మ్గా మేము ఇక్కడ నుంచి పోటీ చేస్తాము, గెలుస్తాము. ఒక భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్తామని చెప్పేసి నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే ఒక ఉమెన్గా ఒక ఫ్యామిలీ లేడీగా ఐఎమ్ ట్రావెలింగ్ ఒక 6 years నుంచి. నా పర్సనల్ ఎంతసేపు నా పర్సనల్ జాబ్ ఏంటి, నా పర్సనల్ ఫ్యామిలీ ఇదే కాకుండా ఐ వాంట్ టు సర్వ్ ఫర్ సొసైటీకి నేను ఒక మంచి లీడర్గా నేను సహకరించాలని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన బీసీ మైనార్టీల వ్యయ సంఘాలతో సమాలోచన కార్యక్రమం ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినేత మహారాజులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर. కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దాస నాగలక్ష్మి గారిని వేదికని అభివృద్ధి. పార్టీ ముఖ్య నాయకులు అందరూ వచ్చేసారు. ఇంకా కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దళిత గిరిజన క్రైస్తవ బీసీ మైనారిటీ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, మరి రాష్ట్రంలో దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, మరి దాంట్లో మమేకమైనటువంటి నుంచి 2024, 23 అయిపోయింది, 24 బిగిన్ అయింది. 24 వరకు కూడా మన కేంద్రంలో రాష్ట్రంలో అనేటువంటి ముఖ్య ఉద్దేశం మరి బలహీన వర్గాలని వీళ్ళందరినీ కూడా ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈనాడు లక్ష్యంతో వీళ్ళందరితోటి సమాలోచన చేద్దాం, వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకుందాం, వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తోటి ఏ విధంగా మమేకం చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి చేసినటువంటి నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పెద్దలు కేంద్ర మాజీ మంత్రి వర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి దయచేసి వెనుకున్న వాళ్ళు కూడా లోపల వచ్చి కుర్చీల్లో ఆశీస్సులు కావాలని కోరుతా ఉన్నామండి. ప్లీజ్. నువ్వు బాబు ఆ మొబైల్ ఫోన్ పట్టుకుని తిరుగుతా ఉన్నావు, ఎవరైనా నువ్వు, నీకే చెప్పేది. దయచేసి వారందరినీ గౌరవించండి. నేను ఈ సభకు అధ్యక్షత వహించమని సిరివెల్ల ప్రసాద్ గారిని అడుగుతా ఉన్నాను. దళిత క్రైస్తవ మైనారిటీల యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళ జీవన విధానం, జీవన ప్రమాణాలు, స్పేస్, డెమోక్రటిక్ స్పేస్ లేకుండా పోయింది. నాయకుల మీద, యాక్టివిస్టుల మీద, మానవ హక్కుల కార్యకర్తల మీద, రైటర్స్ మీద, ఉద్యమకారుల మీద, ఇంటలెక్చువల్స్ మీద, జర్నలిస్టు మీద అణిచివేత అధికంగా పెరిగింది. ఈ దేశంలో పెరిగింది, ఈ రాష్ట్రంలో పెరిగింది, దాడులు పెరిగాయి. అంతేకాకుండా అనేక మంది ఈరోజు న్యూస్లో కూడా చూసింటాం మనం, అండర్ ట్రైల్స్ ఎక్కువ మంది ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. 2019తో పోల్చుకుంటే దాదాపు 74% మంది అండర్ ట్రైల్స్ ఈ యొక్క సామాజిక వర్గాల నుంచే వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో
కర్ణాటకలో బీజేపీ అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ ఈ దేశానికి అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రానికి ఇది చేటు అని చెప్పి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, చాలా ఉద్యోగస్తుల సంఘాలు అన్నీ కూడుకొని ప్రజాస్వామ్య రక్షణకు, రాజ్యాంగ రక్షణకు ఖచ్చితంగా బీజేపీకి వంత వాడుతున్నటువంటి పార్టీలు ఇవి రాకుండా ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచిది అని చెప్పి దాదాపు ఒక 600 సంఘాలు అన్ని స్థాయిలో, గ్రామ స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ సంఘాలు చాలా స్పష్టంగా క్యాంపెయిన్ వాళ్ళు చేయడం కూడా జరిగింది. ఎవరు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు, కొంతమంది వారి నమ్ముకున్నటువంటి రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి వారి స్థాయిలో, క్రింది స్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేయటం, తద్వారా అక్కడ బీజేపీని మట్టు పెట్టడం అనేది జరిగింది. ఎప్పుడైతే కర్ణాటక మేల్కో అని వాళ్ళు ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు ముందుకు వచ్చి పనిచేసుకుంటూ వెళ్ళారో, అదేవిధంగా తెలంగాణలో కూడా అదే విధమైనటువంటి ప్రక్రియ వాళ్ళు చేయడం జరిగింది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులకు, ఆ పార్టీలకు, బీజేపీకి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చేటు, ఈ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి చేటు అని తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా పనిచేయడం కూడా జరిగింది. దాని యొక్క రిజల్ట్ కూడా చూశారు. ఆనాడు కర్ణాటక అయితే, నిన్న తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్ ఎందుకు కాకూడదు అనేటువంటి ప్రజా సంఘాల వాళ్ళు మాకు లేవనెత్తడం జరిగింది. ఆ లేవనెత్తినటువంటి క్రమంలో వాళ్ళే అన్నారు, మీరు ముందుకు రండి, మీకు ఒక ఇండియా అలయన్స్ ఉంది, ఇండియా అలయన్స్ తోటి పనిచేస్తా ఉన్నారు. ఈ దేశానికి, ఈ దేశ రక్షణ కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొన్ని 3500 కిలోమీటర్లు ప్రయాణం చేయడం కూడా జరిగింది. అదేదో కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన చేయలేదు. ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీలు అయితే వాళ్ళు 2వ తరగతి పౌరులుగానే వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో అంత పోరాటం చేసి వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ ఎంతో మంది ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోయిన మైనార్టీలు, అట్లాంటి వాళ్ళని ఈ 70 సంవత్సరాల కాలంలో కూడా 2వ తరగతి పౌరులుగా ప్రతి చిన్నదానికి వాళ్ళ మీద దాడులు, హత్యలు చేయడం పరంపర జరుగుతూనే ఉంది. నిన్నగాక మొన్న మధ్యప్రదేశ్లో బీజేపీ గెలిస్తే ఎక్కడ కూడా బయట మన ఈ మాంసాలు, కోడిగుడ్లు అంటే ఎలాంటి నాన్ వెజిటేరియన్ సంబంధించినవి రోడ్ల మీద అమ్మకూడదని వెంటనే జీవో ఇచ్చారు. అంటే రోడ్ల మీద అమ్మకుండా, అంటే వీళ్ళు తినేదాని మీద కూడా ఆంక్షలు పెట్టడానికి కాదు వీళ్ళు గెలిపించేది. మన దేశం ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఒక అన్ని రకాల పువ్వులతో ఒక ఫ్లవర్ వాజ్ ఎలా ఉంటుందో, చక్కటి ఫ్లవర్ వాజ్ చూడంగానే మనసుకు ఆహ్లాదపరిచే విధంగా ఉండే ఒక పూల ఫ్లవర్ వాజ్ ఎలా ఉంటుందో అలా ఉండేది మన భారతదేశం. ఈ 9 సంవత్సరాల నుంచి అలాంటి ఫ్లవర్ వాజ్ని కుక్కరించిన పూలలా చేసేసి అరాచకంగా బీజేపీ పాలన చేస్తుంది మన ఇండియాలో. ఒక స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఐఎంఎం కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నావికాదళం కానీ అనేక రకాలుగా భారతదేశానికి ఉపయోగపడే సంస్థలను ఏర్పాటు చేసింది మన కాంగ్రెస్ పార్టీయే. ఇంకా అలాంటి ఈ 9.5 సంవత్సరం నుంచి అలాంటి సంస్థలు ప్రజలకు, ఉద్యోగస్తులకు, పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఉద్యోగాల కోసం ఉపయోగపడే ఎలాంటి సంస్థలు కూడా ఏర్పాటు చేయకుండా మసీదు,
మందిరం మీద తగ్గులాటలు పెట్టి ముస్లింలు అంటే ఊచీలుగా స్వాతంత్ర సమర యోధులుగా మీరు ఇండియా గేట్ మీద చూడండి 4750 మంది స్వాతంత్ర సమర యోధుల పేర్లు ఉంటాయి. అందులో 75% ముస్లిం సోదరుల పేర్లు ఉన్నాయి. అలాంటి సోదరులు పూర్తిగా ఏదో భారతదేశాన్ని దోచుకునే వాళ్ళుగా చూపించి బూచిలాట హిందుత్వం అందరూ కూడగొట్టి యువి సుబ్బారావు గారు, ఎల్ రవికాంత్ రెడ్డి గారు, శ్రీనివాసులు గారు, చంద్ర గారు, డి ఆంజనేయర్ గారు, పొదల నుంచి వచ్చారు ఎన్ అభిషేక్ గారు, మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఇంకా చాలా వైద్యులు కూడా ఉన్నారు. నర్సింగ్ కాలేజ్ కూడా ఉన్నాయి. వర్క్ చేస్తూ ఉన్నారు. దేవరకొండ రాంబాబు గారు, సంజీవ్ రెడ్డి గారు, చూడాలి టి శ్రీనివాసరెడ్డి గారు, యువి సార్ ఒక పట్టుకోండి, సైడ్ ఉండండి సార్, సైడ్ ఉండండి సార్ ఇటు చూడండి సార్ ఇటు చూడండి సార్. ఉండండి ఒక్క నిమిషం. గారు, పెద్దేపి భీమనాయక్ గారు, శ్రీనివాసులు గారు, చంద్ర గారు, డి ఆంజనేయర్ గారు, పొదల నుంచి వచ్చారు ఎన్ అభిషేక్ గారు, సార్ ఒక సైడు సార్ అడ్డే పక్కే ఉన్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. కమ్ బ్యాక్ టు ద కాంగ్రెస్. సార్ మీరే ఆల్ ఇండియా మాస్టర్స్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్నారు. అట్టుకోండి ఓకే, ఈరోజు అంబేద్కర్ భవనం నందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి కేంద్ర మాజీ మంత్రివర్యులు జేడీ శీలం గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం జరుగుతున్న సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీలోకి నూతనంగా ఆహ్వానించబడ్డటువంటి సంజీవ్ రెడ్డి గారు, ఈయన ప్రముఖ విద్యావేత్త, అనేక ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది పిల్లలకి ఉపాధి కల్పన మార్గంగా పనిచేయించిన ఇతను కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకి భావజాలకి ఆకర్షితుడై ఈరోజు జేడీ శీలం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆయన కానీ ఆయనతో పాటు ఉన్న అనుచరులు మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావటం మంచి పరిణామంగా భావిస్తూ రానున్న కాలాల్లో అత్యుత్తమంగా ఆయన సేవలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మన్ననలు పొందుతారని చెప్పని, తద్వారా ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఎస్ఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు గారి ద్వారా ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఈరోజు ఒక శుభదినం. జాతీయ నాయకులైనటువంటి జేడీ శీలం గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, అట్లాగే ఏఐసిసి సెక్రటరీ సిరివెల్లి ప్రసాద్ గారు, పిసిసి ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
మల్లికార్జున గారు, జిల్లా DCC అధ్యక్షులు మరియు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శాంతకుమార్ గారు మరియు మహిళా ప్రముఖ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, నాయకులు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరికీ ఈరోజు మమ్మల్ని ఈ పార్టీలకు ఆహ్వానించినటువంటి కాంగ్రెస్ పెద్దలకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము గత 20 సంవత్సరాల నుంచి, నా పేరు బిట్టా సంజీవ్ రెడ్డి, నేను ప్రముఖ విద్యా సంస్థలు శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, హోలీ ఫెయిత్ మైనారిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ, వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒంగోలు, దర్శి, కందుకూరు మరియు డిగ్రీ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నేను 2000-2003 సంవత్సరం మధ్యకాలంలో ప్రకాశం జిల్లా NSUI జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆ తర్వాత 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో దర్శి కాన్స్టిట్యున్సీ 2 టైమ్స్ బూచేపల్లి కుటుంబాన్ని ఆదరిస్తూ వారికి 2 సార్లు 2 మండలాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు జిల్లాలో మన శాయశక్తులు, మా వర్గం, మా తాలూకా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగింది. తదుపరి మళ్ళా రీఎంట్రీ, ప్రస్తుతం ఉన్నటువంటి అప్రజాస్వామిక పాలనను తొలగించాలంటే యువత నడుము బిగించాలి, అందరూ కూడా కాంగ్రెస్ వాదులందరూ ఏకమవ్వాలి. ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం నచ్చి ఆశయాలకు అనుగుణంగా ఒక కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ఇక నుంచి ఈ రోజు నుంచి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి నా శక్తి వంచన లేకుండా నాతో పాటు ఇంకా మరికొంతమంది అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు చాలామంది ఉన్నారు. కొన్ని సమస్యలు మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వస్తే ఎక్కడ వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లులు ఆగిపోతాయని కొంచెం సమయంతో వాళ్ళని నేను ఆపాను. ఈరోజు వస్తామన్నందుకు తర్వాత మళ్ళీ సపరేట్ కార్యక్రమం పెట్టుకుందాం. సరే, ఈరోజు పెద్దలు వస్తున్నారు కాబట్టి మన DCC అధ్యక్షులు మల్లికార్జున గారు ఈరోజు మంచి కార్యక్రమం చేరండి, అందరూ వస్తున్నారన్న ఉద్దేశంతో మేమందరం కొంత తక్కువ మందితోటి చేరటం జరిగింది. ఏదేమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మద్దతు తెలిపి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా పనిచేయాలని మా బృందం, మా యొక్క మిగతా నాయకులందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్. నా పేరు చెప్పండి. నా పేరు దేవరకొండ రాంబాబు. నేను నర్సింగ్ విద్యా సంస్థను స్థాపించున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందని ఈ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. సంజయ్ రెడ్డి గారు నా శ్రేయోభిలాషి, సార్తో పాటే నేను నడవాలి. మలవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఆడ చుక్కల మంది ఇస్తారు, ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. మేడం తక్కువ రాశారమ్మా. మేడం రాయండి. 9491-1424-9028. ఉందన్నా
లాగిన్ కాదు, ఓపీ కూడా ఎంటర్ కావాలా? వచ్చిన్నారు కదా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నిలబెట్టారు. ఏంటి పెద్ద ఇబ్బంది వాడుతున్నారా? ఆయాసం చూపించు. మకాన్ నొప్పులు ఎప్పటి నుంచే? ఎన్ని ఏళ్ళు? పాపులేషన్ ఓకే. మీకు బీపీ ఉందా లేదా ఎలా తెలుసు మీకు? చూపించారు కదా దీని ముందు వేరే ప్రైవేట్ డాక్టర్ చూపించారా? ఎక్కడ ఏ హాస్పిటల్? ఒంగోలు. కల్పన తెలుసు. కల్పన అంటే గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఇది ఒక స్పెషలిస్ట్ క్యాంపు ఈ రెండవది ఫేజ్ లో పెట్టడం జరిగింది. దీనికి గవర్నమెంట్ నుంచి అంటే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ విజయవాడ నుంచి ఈ క్యాంపులు ఎట్లా చేస్తున్నారు అని పర్యవేక్షించడం కోసము ఒక జాయింట్ డైరెక్టర్ గారు వచ్చారు ఇవాళ. దీంతో పాటు ఇక్కడ స్థానిక డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు అండ్ డిఎండిఏ గారు అండ్ స్థానిక మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ గారు అన్ని కూడా రావడం జరిగింది. లోకల్ ఎంఆర్ఓ అండ్ ఎంపీఎస్ కూడా ఈ కార్యక్రమం చాలా క్లోజ్ గా వాచ్ చేయడం జరుగుతుంది. 2,700 జనాభా ఉంది. దాదాపుగా 800 కుటుంబాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ ఉన్నారా? ఓకే. సో వాలంటీర్స్ అనేది ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఉంటున్న సింటమ్స్ ముందు ఐడెంటిఫై చేసేసి ఆశాస్తో ఏఎంఎన్స్తో వాళ్ళకి ఏమేమి శిక్షాలు ఇవ్వాలి అని గురించి వాళ్ళకి ఒక చిన్న ఐడియాతో ప్రిపేర్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ తర్వాత నమస్కారం.